హాయ్ అందరికీ. తన బోసి నవ్వులతో బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకుంటున్న 2 ఏళ్ల మనవడు ఆదర్శ్ను చూస్తూ మురిసిపోతున్నారు. పక్కనే కుర్చీలో కూర్చున్న రామనాథం, వీధి అరుగు మీద కూర్చున్న జానకి దంపతులు. రామనాథం గారు ముద్దొస్తున్న మనవడిని గారంగా ఒడిలో కూర్చోబెట్టుకుని చిట్టి చిలకమ్మ పద్యం నేర్పిస్తున్నారు. అంతలో అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కోడలు, మావయ్య, బాబుకి ఇక మీదట ఇవి నేర్పించండి అంటూ ఏవో 2 చిన్న చిన్న పుస్తకాలు మామగారికి చేతికిచ్చింది. వాటిలో ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అంటూ ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. రామనాథం గారు ఆ పుస్తకాలను చూసి ఓ నవ్వు నవ్వుకుని వాటిని పక్కన పెట్టేశారు. ఆ రోజు సాయంత్రం భోజనాలు పూర్తయ్యాక మరో వారం రోజుల్లో రాబోతున్న మనవడి పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటూ 3వ సంవత్సరం రాగానే పిల్లాడికి అక్షరాభ్యాసం భాషల్లో చేయిద్దామా లేక మరి ఇంకెక్కడైనా చేద్దామా, పిల్లల్ని ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ ఆ సిటీలో ఉన్న పెద్ద పెద్ద స్కూల్స్ గురించి మాట్లాడుకుంటూ ఫలానా స్కూల్లో అయితే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందని, ఫలానా స్కూల్లో అయితే స్టేట్ సిలబస్ ఉంటుందని, ఇంకొక స్కూల్లో అయితే ఇంగ్లీష్ బాగా వస్తుందని అనుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న కొడుకు కోడలు మాటల మధ్యలో రామనాథం గారు కల్పించుకుని, ఏమిటర్రా మీరు, మీ ఆలోచనలు, అసలు వాడి వయసు ఎంత, ఎంత పెద్ద స్కూల్లో వేస్తే మాత్రం ఈ వయసులో వాడు ఏం చదివేస్తాడు, వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, కాబట్టి మన పిల్లలు కూడా అక్కడ చదవకపోతే మనకు పరువు తక్కువ అనుకుని ఇప్పటి నుంచి వేలకు వేలు ఫీజులు కట్టి మన గొప్పలు ఆర్భాటాల కోసం ఆ పసిపిల్లల్ని తీసుకెళ్ళి అంత పెద్ద పెద్ద స్కూల్స్లో వేయడం అవసరమా? కనీసం 5 ఏళ్ళు వచ్చే వరకు అయినా వాడి బాల్యాన్ని వాడిని ఆస్వాదించనివ్వండి, ఎంచక్క ఆటపాటలతో వాడిని హాయిగా ఎదగనివ్వండి అన్నారు. అదేంటి నాన్న, అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడుతున్నారు, ఇదేమైనా మీ కలవా? 5 సంవత్సరాల వరకు స్కూల్లో వేయకుండా ఉండడానికి ఇప్పుడు పిల్లల్ని 3 సంవత్సరాలకే స్కూల్లో వేసిస్తున్నారు. మీరు చెప్పినట్టు విని వీడిని స్కూల్లో జాయిన్ చేయకపోతే మిగతా పిల్లల కంటే వీడు వెనుకబడిపోతాడు. రోజులు ఎలా ఉన్నాయి? అసలే పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే అందరికన్నా మనం ముందుండాలి, కానీ పాతకాలం రోజుల్లాగా ఆలోచిస్తూ వెనకబడితే ఎలాగా, మీరే చెప్పండి అన్న కొడుకు మాటలకు నిట్టూరుస్తూ, పోనీ మీరు వాడిని అంతగా స్కూల్లో వేయాలంటే ఆ పెద్ద పెద్ద స్కూల్స్లో కాకుండా మన వీధి చివరనున్న కాన్వెంట్లో వేయండి. అక్కడైతే పిల్లాడి ఏడ్చినా వాడికి ఏ అవసరం వచ్చినా నేను వెళ్ళి చూసుకుంటాను, వాడికి కాస్త అలవాటు అవుతుంది అన్నారు. అయినా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఎవరు లేక, వేరే దారి లేక పిల్లల్ని 3 సంవత్సరాలు రాగానే ఇలా స్కూల్స్లో వేసేస్తున్నారు. కానీ ఎంత స్కూల్స్లో వేస్తే మాత్రం ఇప్పటి నుంచి ఆ పిల్లలు ఏం చదివేస్తారా నీ మొహం? మన ఆదర్శను చూసుకోవడానికి నేను మీ అమ్మ ఉన్నాం కదా, అప్పుడే వాడిని స్కూల్లో వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆదర్శకు 5 సంవత్సరాలు వచ్చే వరకు నేను మీ అమ్మ వాడిని జాగ్రత్తగా చూసుకుంటాం కదా అన్నారు. అదేం వద్దు నాన్న, ఆదర్శ్ని మేము అనుకున్నట్టుగానే చిన్నప్పటి నుంచి పెద్ద స్కూల్లో చదివిస్తేనే వాడి ఫ్యూచరు బాగుంటుంది అని కొడుకు అనేసరికి ఇక కొడుకుతో వాదించడం అనవసరమని మాట్లాడక ఊరుకున్నారు రామనాథం గారు. అలా బాబుకి 3 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం పూర్తి చేసి వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ ఊర్లో పేరు మోసిన ఒక పెద్ద స్కూల్లో వేశారు. అక్కడి నుంచి పాపం బాబు ప్రతిరోజు ఉదయం 7:30 కల్లా ఇంటి ముందుకొచ్చే బస్సు కోసం ఉదయాన్నే 5:30కే లేవడానికి ఏడుస్తూ బలవంతంగా లేచి రెడీ అయ్యి బస్సు వచ్చేస్తుందన్న కంగారులో సగం పాలు తాగి ఆకలి వేయడం లేదంటూ ఖాళీ కడుపుతో వాడికన్నా డబుల్ బరువున్న సూట్ మోడల్ యూనిఫామ్, అంతకన్నా బరువున్న బుక్స్ బ్యాగ్, మరో పక్క లంచ్ బ్యాగ్తో స్కూల్కి వెళ్ళను అంటూ మారం చేస్తూ ఉంటే వాడి బాధని చూడలేక నానమ్మ తాతయ్య ఒకవైపు వాడిని బుజ్జగిస్తూ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాక్లెట్ తెస్తామంటూ అమ్మా నాన్న మరోవైపు మొత్తానికి ఆదర్శ్ను స్కూల్ బస్ ఎక్కించారు. సాయంత్రం 4 గంటలకు నీరసంగా పంజరంలో నుంచి ఎగురొచ్చిన పక్షిలాగా పరిగెత్తుకుంటూ నానమ్మ దగ్గరకు వచ్చాడు ఆదర్శ్. మనవణ్ణి మురిపెంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆదర్శ్ నిక్కర్ తడిగా ఉండడం గమనించిన జానకి బాబుకి స్నానం చేయించి బట్టలు మార్చి భోజనం పెడుతూ, మీ స్కూల్లో టాయిలెట్ లేవా అని అడిగింది. ఉన్నాయి నానమ్మ, కానీ అక్కడ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, అందుకే ఎలా అడగాలో తెలియక అడగలేదు అన్నాడు పాపం బిక్కమొహం వేసి.
అంతలో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అమ్మా నాన్న ఆదర్శ్ను హోంవర్క్ చేయించడానికి తమ గదిలోకి తీసుకువెళ్లారు. అలా 4 రోజులు గడిచింది. ఆ రోజు ఆదివారం. ఉదయం నిద్రలేచిన బాబు ఎదురుగా ఉన్న అమ్మను, అమ్మా ఆకలిస్తుంది, పాలివ్వవా అన్నాడు. ఆ మాటకి స్పీక్ ఇన్ ఇంగ్లీష్, కాల్ మీ మమ్మీ అంది కోపంగా. ఆదర్శ్ వాళ్ళమ్మ చారీ మమ్మీ అంటూ ఆ పక్కనే ఉన్న రామనాథం గారి దగ్గరకు వెళ్ళి ఆయన ఒడిలో ఒదిగిపోయాడు ఆదర్శ్. అమ్మ వంటగదిలోకి వెళ్ళడం చూసి, తాతయ్య నేను ఆ స్కూల్కి ఇంకా వెళ్ళను అన్నాడు. ఏం నాన్న, ఏమైంది అని ముద్దుగా అడిగారు రామనాథం గారు. నాకు ఆ స్కూల్ ఏమీ నచ్చలేదు తాతయ్య. ఎందుకు నచ్చలేదు నాన్న? నీకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరు తాతయ్య, అక్కడ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడితే మిస్ తిడతారు, అందుకే మేమెవ్వరం మాట్లాడుకోము అన్నాడు. నేనొచ్చి మీ మిస్తో మాట్లాడతానులే అన్నారు రామనాథం గారు. ఎందుకండి, అబ్బాయికి తెలిస్తే కోప్పడతాడు. కొత్త కదా, కొద్ది రోజులు పోతే వాడికి అలవాటవుతుంది. మీరు అలాంటివి చేయకండి అని సలహా ఇచ్చింది జానకి. మరుసటి రోజు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారని పిల్లలందరినీ గ్రౌండ్లో నిలబెట్టారు. అలా నిలబడిన పిల్లలు ముఖ్య అతిథి కోసం ఎదురు చూస్తూ ఆయనకు స్వాగతం పలకడానికి ఎండలో 1.5 గంటల పాటు నిలబడ్డారు. ఒక పక్క కాళ్ళు నొప్పొస్తున్నాయి, మరో పక్క దాహం. ఉదయం సరిగా ఏమీ తినకపోవడంతో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది ఆదర్శ్కి. మిస్తో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక చెప్పడం రాక పాపం అలాగే నిలబడ్డాడు. కాసేపటికి సృహ తప్పి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న 2 టీచర్స్ బాబుని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పారు. విషయం తెలిసిన వెంటనే రామనాథన్ దంపతులు కంగారుగా హాస్పిటల్కి వెళ్ళేసరికి నీరసంగా బెడ్ మీద పడుకునున్నాడు ఆదర్శ్. రామనాథాన్ని చూడగానే తాతయ్య అంటూ అల్లుకుపోయాడు. ఇంతలో విషయం తెలిసి బోరమంటూ వచ్చారు ఆఫీస్ నుంచి ఆదర్శ్ తల్లిదండ్రులు. కొడుకుని చూడగానే, చూసావారా మీ ఇంగ్లీష్ పిచ్చి పిల్లాడిని ఎంతవరకు తీసుకొచ్చిందో. ఆ దేవుడి దయ వల్ల మన టైం బాగుంది, ఇంతటితో సరిపోయింది. దీనికి మించి ఏదైనా జరుగుంటే. లేలేత మొగ్గల్లాంటి పిల్లలు తమ మనసులోని భావాలను తమకు వచ్చిన భాషలో వ్యక్తపరిచే హక్కు వారికి ఉంది. పిల్లల కనీస సామాజిక హక్కును కాలరాస్తూ ఇంగ్లీష్ అంటూ వాళ్ళ ప్రాణాలు తోడేస్తున్నారు. నేనేమి ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అనడం లేదురా, దానికోసం మాతృభాషను పక్కన పెట్టనక్కర్లేదు. మాతృభాషలో భావాలను వ్యక్తం చేసినట్టు మరో భాషలో చేయలేము అంటూ రామనాథం గారు గట్టిగా అనేసరికి పక్కనే ఉన్న 2 టీచర్లతో పాటు ఆదర్శ్ తల్లిదండ్రులు కూడా తలదించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఆదర్శ్ ఉదయం 9 గంటలకి వాళ్ళ తాతయ్య ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ వీధి చివరన ఉన్న కాన్వెంట్కి వెళ్తున్నాడు. మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ తాతయ్యతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తాతయ్య నానమ్మతో వాళ్ళ స్నేహితుల గురించి ఒక్కటే కబుర్లు. సాయంత్రం పూట చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆదర్శ్ స్నేహితులు ఇంటికి రావడం, వాళ్ళతో కలిసి సరదాగా ఆడుకోవడం, ఒక్కోసారి ఆదర్శ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సమయం దొరికినప్పుడల్లా రామనాథం గారు మనవడికి పురాణ కథలు, చిట్టి పద్యాలు, హిందీ ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఆదర్శ్ బాల్యం ఎంతో సరదాగా గడిచిపోయింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.